హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అది ముఖ్యంగా చూసినట్లయితే జూలై నెలలో ఇచ్చే పెన్షన్ల పంపిణీ ఏ విధంగా చేయబోతున్నారు అనే దానిపై, అంతేకాకుండా ఇక వాలంటీర్ల విషయంపై కూడా మనకి ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఇలాంటి మరిన్ని మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక జూలై నెల పెన్షన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెంచిన పెన్షన్లను జూలై నెల నుంచి అయితే పంపిణీ చేయనున్నారు. అయితే జూలై నెలలో పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది స్పష్టత రాలేదు. అలాగే వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లు మనకి మంత్రి పార్థసారథి గారు తెలిపారు. ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఈ పథకం పేరుని మార్చడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది మనకి ఈ పథకాన్ని పేరైతే మార్చారు. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతోంది. వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశాలు ఉన్నా ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది స్పష్టత అయితే లేదు. ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి క్యాబినెట్ భేటీ అనేది సోమవారం అయితే జరిగింది. అయితే ఈ భేటీలోనూ వాలంటీర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశాలను అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలిపిన విషయాలు, అలాగే చిన్న చిన్న అంశాల గురించి వివరించారు. ఇదే సమయంలో వాలంటీర్ల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక అది ఏంటని చూసినట్లయితే ఇక వాలంటీర్లను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అయితే మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అయితే జూలై 1 నుంచి పెన్షన్లు పెంచిన ఈ విధి విధానం ద్వారా పంపిణీ మాత్రం ఇక సచివాలయ సిబ్బంది చూస్తారని అయితే తెలిపారు. అలాగే పెన్షన్లు పంపిణీ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అయితే అప్పగించినట్లు తెలిపారు. ఇక ఏపీ కేబినెట్ భేటీలో పెన్షన్ల పెంపును ఆమోదించినట్లుగా తెలపడం అనేది జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా పేరిట అందించే సామాజిక పెన్షన్ల మొత్తాన్ని నెలకు 3,000 నుంచి 4,000 పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఇంటి వద్దనే అందజేయబోతున్నారు. ఇక ఎన్నికల ప్రచారం సమయంలోనూ తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ 3 నెలల బకాయిలు 3,000తో కలిపి మొత్తం 7,000నైతే ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారని అయితే చెప్పడం అనేది జరిగింది. అలాగే రాష్ట్రంలోని మొత్తం చూసినట్లయితే 65 లక్షల మంది పెన్షన్దారులకు సంబంధించి ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందన్నట్లు తెలియజేశారు. ఇక ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ని 6,000కు, అలాగే పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి పెన్షన్ 15,000కు పెంచారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలైతే చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, ఆరోగ్య, గిరిజన మంత్రిత్వ శాఖలతో కలిసి ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాజధాని, అమరావతి, పోలవరం, మద్యం, విద్యుత్, పర్యావరణం, ఆర్థిక అంశాలపై అయితే శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ కేబినెట్ అయితే నిర్ణయం అనేది తీసుకుంది. చూశారు కదా, ఏపీ కేబినెట్ భేటీ సమావేశం నిర్ణయంలో తీసుకున్న అంశాలపై చర్చ అనేది ఈ విధంగా జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా జూలై నెల పెన్షన్లకి సంబంధించి పెంచిన పెన్షన్లతో పాటుగా ఇక ఏదైతే ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ఇవ్వబోతున్న పెన్షన్ల పెంపుని కూడా జత చేసి మొత్తంగా ఇక పెన్షన్దారులకైతే 7,000 పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా వికలాంగులకు సంబంధించి పెన్షన్ని 3,000 నుంచి 6,000కి అయితే చేశారు. అంతేకాకుండా ఇక 100% వైకల్యం ఉన్న పెన్షన్దారులకు సంబంధించి వారి పెన్షన్ని 15,000 చేయడం అనేది జరిగింది. ఇది ముఖ్యంగా గమనించాలి అందరూ. ఇక ఈ విధి విధానం ఏదైతే సచివాలయ సిబ్బంది ద్వారా అయితే పెన్షన్ పంపిణీ అయితే జూలై నెల పెన్షన్ అయితే టీడీపీ ప్రభుత్వం అయితే సచివాలయ సిబ్బంది ద్వారా అయితే పంపిణీ చేయబోతుంది. అది కూడా ఇంటింటికి వచ్చి మరీ ఇవ్వబోతున్నట్లుగా మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఈ విధంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది.